ఐ హ్యాండ్ ఓవర్ దిస్ టు తిరుపతి గారు. యూ విల్ టేక్. ఇది ఓన్లీ మనం లెసన్ కాదు, ఇది ఓన్లీ మీకు దీన్ని ఏమంటారు ఐస్ బ్రేకింగ్ యాక్టివిటీ అంటారు. మీరు యాక్టివ్గా ఉన్నారా లేదా అనేది టెస్టింగ్. రైడియా? ఇప్పుడు మీకు సెషన్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. సూపర్ చెప్పలేనప్పుడు చెప్పలేని దాన్నే కొద్దిగా గట్టి కొడుతున్నారు తప్ప ఇంకా కొత్త ఆలోచించండి. సూపర్ చెప్పండి. ఓకే, సూపర్ చెప్పండి ఎట్లా కొట్టారంటే సూపర్. ఓకేనా? స్టార్ట్. అనుదీప్లు చాలా అండి. ఒకసారి వాళ్ళ ట్రైన్ కొట్టద్దు. ఇప్పుడు పట్టింది, నువ్వు పట్టింది. ఎస్, సూపర్ అని కట్టాను. మనం సరే కట్టు. ఓకే, ఇప్పుడు కట్టాను. సూపర్ మనం సరే. ఎక్సలెంట్, వెరీ గుడ్. Respected Chairman sir, Principal sir, and all the teachers, and my Guru Venkatarav sir, అందరు కూడా నాకు ధన్యవాదాలు. ఒక చిన్న టెస్ట్ కూడా ఆ టెస్ట్ రిజల్ట్ ఇప్పుడు చెప్పాను. నేను మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ చేసి వెళ్తాను. అప్పటికి ఇప్పటికి మీరు ఎంత చేంజ్ అయ్యారు అనేది నేను అప్పుడు వేసి చెప్తాను. అందరూ కూడా మీరు ఒక ఇమేజ్ ఊహించుకోవడానికి ట్రై చేశారు. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. రైట్? ఎవరికైతే ఒక గోల్ పెట్టుకున్నారో వాళ్ళకి ఇమేజ్ తొందర వచ్చింది. అవునా? అంతే కదా? సూపర్. కొంతమందికి రాలేదు. వెరీ గుడ్. సార్ ఇప్పటి వరకు చెప్పారు క్రియేటివిటీ గురించి. క్రియేటివ్ ఆలోచించమని చెప్పేసి సార్ చెప్పారు. చాలా వరకు మంచి మంచి క్రియేటివిటీ అనేది మీరు చేసిరు, క్రియేటివ్ ఆలోచించరు. మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు మీ దాంట్లో. అంత క్రియేటివిటీ ఆలోచిస్తూ అంత మంచి టాలెంట్ ఉన్నటువంటి మీరు ఏ విషయాల్లో వీక్ ఉన్నారు ఒక్కసారి ఊహించుకోండి. మీరు సబ్జెక్ట్ విషయంలో వీక్ ఉన్నారా? క్లాస్ సబ్జెక్ట్ విషయాల్లో వీక్ ఉన్నారా? లేదంటే ఏదైనా కొత్త విషయాలు తెలుసుకోవడంలో వీక్ ఉన్నారా? దేంట్లో వీక్ ఉన్నారు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఆలోచించుకున్నారా? ఆలోచిస్తూనే ఉన్నారు. ఓకే, వెరీ గుడ్, నో ప్రాబ్లం. ఫస్ట్ మన లైఫ్ లో సెటిల్ కావాలంటే మనం క్రియేటివ్ గా ఆలోచించడంతో పాటు దాన్ని లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోవాలి. ఏదైతే కొత్త కొత్త ఆలోచిస్తున్నామో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోవాలి. దాన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నాం? ఇక్కడ 5th క్లాస్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? సరే చేతులు ఇప్పుడు. వెరీ గుడ్. 6th క్లాస్ సూపర్. 7th, 8th, 9th, 10th క్లాస్ ఇయర్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ కాలేజీకి వెళ్తున్నారు. ఓకే, స్కూల్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. వచ్చే సంవత్సరం కాలేజీకి వెళ్తారు. నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పేసి మీరు ఏమైనా ఆలోచించారా ఇప్పటి వరకు? ఎవరేం కావాలనుకున్నారని చెప్పేసి
10th క్లాస్, ఇంకేమనుకోలే. ఇప్పుడు మనం 10th క్లాస్ లో కొందరు ఉన్నారు, 9th క్లాస్ లో కొందరు ఉన్నారు, 8th లో కొందరు ఉన్నారు, 7th లో కొందరు ఉన్నారు, 6th లో కొందరు ఉన్నారు, 5th లో కొందరు ఉన్నారు. ఓకేనా? మన ఎడ్యుకేషన్ టైం అనేది యావరేజ్ గా చూసుకుంటే ఒక 8th క్లాస్ నుండి చూసుకుంటే 8th, 9th, 10th 3 years, ఇంటర్మీడియట్ 2 years, టోటల్ 5 years, గ్రాడ్యుయేషన్ 4 years. ఎన్ని ఇయర్స్ అవుతుంది? 9 years. తర్వాత మన లైఫ్ లో సెటిల్ కావడానికి తీసుకునేటువంటి ఒక 1 year. టోటల్ ఎన్ని ఇయర్స్? 10 years. 10 సంవత్సరాలు అనేది మన లైఫ్ లో పెద్ద టైమా చిన్న టైమా ఒక్కసారి ఆలోచించండి. పెద్ద టైమా చిన్న టైమా? పెద్ద టైం. మరి ఈ 10 సంవత్సరాలు మనం ఏ రకంగా ఉంటామో దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ నెక్స్ట్ లైఫ్ మనకు ఉంటుంది. ఈ 10 years మనం ఏ రకంగా ఉంటామో దానికి ఆపోజిట్ గా మిగతా లైఫ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన లైఫ్ ఎన్ని సంవత్సరాలు అనుకోవచ్చు? 70 years అనుకోవచ్చు కదా. 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు అనేది మన చేతిలో ఉన్నటువంటి మనకున్నటువంటి టైం. 70 సంవత్సరాలు మన చేతిలో ఉన్నాయా లేదా? ఇప్పుడు ఉన్నాయా? పక్కా 70 సంవత్సరాలు లేవా? ఎందుకు? ఆల్రెడీ 13-14 years అయిపోయినాయి. -13 రిమైనింగ్ ఎంత? 57 సంవత్సరాలు. ఆల్రెడీ 13 సంవత్సరాలు అయిపోయినాయి. రిమైనింగ్ ఉన్నది మన చేతిలో ఉన్నది 57 సంవత్సరాలు. ఈ 57 సంవత్సరాలతో కంపేర్ చేసుకుంటే ఈ 10 సంవత్సరాలు చాలా చిన్నదా పెద్దదా? చిన్నది అని మనం ఫీల్ అవుతున్నాం. ఓకేనా? ఈ 10 సంవత్సరాలు తీసేస్తే మిగిలింది ఎంత? 47 years. ఈ 10 సంవత్సరాలు కనుక చాలా పెద్దది అనో చిన్నదనో ఏ రకంగా ఫీల్ అయినా కానీ ఈ 10 సంవత్సరాలు నువ్వు ఎట్లుంటావో దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఈ 47 సంవత్సరాలు ఉంటాయి. ఈ 47 సంవత్సరాలు నీవు లైఫ్ అనేది హ్యాపీగా బిందాస్ గా ఎంజాయ్ చెయ్యాలంటే ఈ 10 సంవత్సరాలు డెడికేషన్ తోటి, సిన్సియర్ గా డెడికేషన్ తోటి ఉండాలి. ఈ 10 years నువ్వు ఎంత డెడికేషన్ తోటి ఉంటావో ఈ 47 సంవత్సరాలు అంత ఎంజాయ్ చేయొచ్చు. లేదు, ఈ 10 సంవత్సరాలు ఎంత ఎంజాయ్ చేస్తావో ఈ 47 సంవత్సరాలు దానికి 10 కష్టపడాల్సి వస్తుంది. 10 కష్టపడాల్సి వస్తుంది. అంటే ఎంత? ఇంటూ 10, 470. ఇది 10. ఈ 10 years కనుక నువ్వు డెడికేషన్ తోటి ఉన్నావు అనుకో, అప్పుడు ఈ 470 times దీంతో కంపేర్ చేసుకుంటే బెటర్ గా హ్యాపీగా ఉండొచ్చు. ఈ 10 సంవత్సరాలు నువ్వు ఎంజాయ్ చేస్తే ఇంత ఎక్కువ టైం కష్టపడాల్సి వస్తుంది. అట్లా కష్టపడాలి ఉండాలంటే మరి ఈ 10 సంవత్సరాలు మనకున్నటువంటి టైంని ఏ రకంగా యూటిలైజ్ చేసుకోవాలి? మనకున్నటువంటి టైంను మనం అసలు ఏ రకంగా యూటిలైజ్ చేసుకుంటున్నాం? ఒక్కసారి మీరు మార్నింగ్ ఏ టైంకి లేస్తారు? 5కి లేచే వాళ్ళు ఒకసారి చేతులు లేకపోతే అందరూ. ఓకే, గుడ్. 6కి? గుడ్. 7కి? వెరీ గుడ్. 8కి? 5కి లేచే వాళ్ళు కొందరే ఉన్నారు. ఓకే, 5కి లేచే వాళ్ళు ఒకసారి మళ్ళీ చేతులు లేకపోతే. ఓకే, చిన్న పెట్టారా? 5కి లేచి నైట్ ఏ టైం పడుకుంటావు? 9:30 పడుకుంటావు కదా. మార్నింగ్ 5 నుండి నైట్ 9:30 వరకు రోజు ఏం చేస్తావు ఒకసారి చెప్పు. మార్నింగ్ 5 నుండి ఈవినింగ్ 9:30 వరకు కంటిన్యూ రీడ్ చేస్తావా? అదే నువ్వు మార్నింగ్ 5 నుంచి ఏ టైం నుండి ఏ టైం వరకు ఏం చేస్తావు అవన్నీ కూడా ఒకసారి టైం షెడ్యూల్. మార్నింగ్ 5 నుంచి నైట్ 9:30 నువ్వు పడుకునే టైం వరకు
అవి అన్ని చెప్పు. స్లీప్ టెస్ట్ చదువుకుంటాను. ఏ టైంకి 5:30 to 7 5:30 to 7 చదువుకుంటాను. చదువుకుంటావు. ఓకే. 5 to 5:30 ఏం చేస్తావు? ఇవన్నీ మీరు కూడా రాసుకోండి. అంటే ఆమె చెప్పేది కాదు, మీరు ఏం చేస్తారు. ఓకేనా? 5 to 5:30. ఇందాక 5:30 to 7 చదువుకుంటున్నావు కదా. 5 to 5:30 ఏం చేస్తావు అన్న? ఫ్రెష్ అప్ అవుతావు. సూపర్. 5:30 to 7 చదువుకుంటావు. 7 తర్వాత ఫ్రెష్ అప్ అయి స్కూల్కి వస్తాను. ఏ టైంకి వస్తావు? 8:45 or 9. 8:45 or 9. ఓకే. 7 to 8:45 అంటే అందులో ఎంతసేపు ఫ్రెష్ అప్ అవుతావు, ఎంతసేపు తింటావు, ఎంతసేపు ట్రావెలింగ్ చేస్తావు? 10 minutes తింటాను. ఫ్రెష్ అప్ అయి 25 minutes. దాని తర్వాత స్కూల్కి వచ్చేస్తాను. స్కూల్కి వస్తావు. స్కూల్కి ఎంత టైం పడుతుంది? 10 minutes or 5 minutes. 10 minutes. అంటే నువ్వు చెప్పే దాని ప్రకారం ఒక 1 hour పడుతుంది మొత్తం. ఓకేనా? బట్ 7 to 8:45 మధ్యలో ఎంత టైం గ్యాప్ ఉంది? 1 hour 45 minutes. బట్ నువ్వు తీసుకునే టైము 1 hour. మిగతా 45 minutes ఏం చేస్తావు? స్కూల్లో ఖాళీ టైం పాస్, ఫ్రెండ్స్ ముచ్చట్లు పెడతాం. సూపర్ రా. ఎస్. 8:45 to 9 వరకు స్కూల్ ఉంటాను. 8:45 to 9 వరకు స్కూల్లో. 9 నుంచి క్లాసెస్ ఏ టైంకి అయిపోతాయి? 4:30. 4:30కి అయిపోతాయి. 4:30కి ఇంటికి వెళ్తే ఇంటి వరకు ఏ టైంకి రీచ్ అవుతావు? 5. 5కి రీచ్ అవుతావు. 5 తర్వాత ఏం చేస్తావు? ఫ్రెష్ అప్ అయి మళ్ళీ 5:30 నుంచి 7 వరకు చదువుకుంటాను. 5:30 నుండి 7 వరకు మళ్ళీ చదువుకుంటావు. సూపర్. 7 తర్వాత ఫ్రెండ్స్ ఆడుకుంటావు. ఏ టైం వరకు? 9:30 వరకు. 7 to 9:30 వరకు ఫ్రెండ్స్ ఆడుకుంటావు. ఓకే, సూపర్. డిన్నర్ ఏ టైం చేస్తావు? 9కి వచ్చి 9:30 7 to 9 ఆడుకొని 9కి డిన్నర్ చేసి 9:30కి పడుకుంటావు. సూపర్ రా, ఎక్సలెంట్. ఒకసారి గట్టి చెప్పట్లు. నేను ఇందాక ఏం చెప్పినా మీకు? మేడం ఇప్పుడు నీ పేరేం పేర్రా? రమ్య. రమ్య నేను ఏ విధంగా క్వశ్చన్ చేసినో ఆ టైంలో మీరేం చేస్తారో రాసుకోమని చెప్పిన. రాసుకున్నారు? ఎంతమంది రాసుకున్నారు? 7 AM wake up, 7 to 7:30 study, 7:30 to 8 fresh up, 8 to 8:30 breakfast, 8:30 to 9 ready to school, 9 to 4:30 school time, 4:30 to 5 fresh up, 5 to 5:30 eating snacks, 5:30 to 7:30 study, 7:30 to 8 seeing TV, 8 to 9 family time. Super. 9 to 9:30 dinner, 9:30 to 9:45 ready to sleep. సూపర్. 9:45 to 10 స్లీప్. ఏ క్లాస్ రా నువ్వు? 7th క్లాస్. నీ పేరు? వైష్ణవ్. ఒకసారి గట్టిగా సూపర్ చెప్పట్లు. ఎక్సలెంట్. ఇవన్నీ ఎందుకు చేయించిన అంటే ఒక్కసారి మీది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మీ టైంని మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. రోజులో మనం ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం? ఓకేనా? రమ్య ఎంత టైం వేస్ట్ చేస్తుంది చెప్పండి ఎవరైనా? 2 hours. 2 hours. ఓకే. రమ్య తన ఫ్యూచర్ కోసం ఎంత టైం యూటిలైజ్ చేసుకుంటుంది డేలో? 4 hours. ఏంటి ఏంటి అవి? మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours, 4 hours. ఓకేనా? 4 hours అంటే డైలీ 2 hours వేస్ట్ చేస్తుంది, 4 hours యూటిలైజ్ చేసుకుంటుంది. ఇక్కడ మనకు రమ్యకు ఉన్నటువంటి టోటల్ టైం ఎంత? టోటల్ ఎడ్యుకేషన్ టైం 10 years. రమ్య క్లాస్ నువ్వు ఇప్పుడు 10th ఇంటర్ గ్రాడ్యుయేషన్. 6 + 1 7,
7 + 1 8 years. 8 years. 8 సంవత్సరాలు. ఈ 8 సంవత్సరాల్లో 4 గంటలు అనేది ఆమె కష్టపడుతుంది, 2 గంటలు అనేది వేస్ట్ చేస్తుంది. ఈ వేస్ట్ చేసే టైంని దీనిలో యాడ్ చేసుకున్నాను అనుకో, ప్లస్ 2 అవర్స్ అంటే 6 అవర్స్. 6 అవర్స్. 6 అవర్స్ అంటే 4 years అన్నట్టే కదా. ఇంకో 4 సంవత్సరాలు ఎక్స్ట్రా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆమెకు టైం ఉన్నట్టా లేదా? అప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది టోటల్? 8 + 4 ఎంత? 12 సంవత్సరాలు. ఓకేనా? 12 సంవత్సరాలు అంటే 4 సంవత్సరాలు ఎక్స్ట్రా యాడ్ అవుతున్నాయి. 4 సంవత్సరాలు ఎక్స్ట్రా యాడ్ అవుతున్నాయి అంటే ఈ 8 సంవత్సరాలలో ఎంత నాలెడ్జ్ నేర్చుకోవచ్చో దానికి తోటి కంపేర్ చేసుకుంటే 4 సంవత్సరాల్లో ఇంకా ఎక్కువ నేర్చుకోవచ్చు కదా. అప్పుడు ఆమె అనుకున్న గోల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందా, తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుందా? నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? డోంట్ వేస్ట్ అవర్ టైం. ఓకేనా? ఈ 10 సంవత్సరాలు గనుక మనం ఏ టైం అయితే వేస్ట్ చేస్తున్నామో దాన్ని వేస్ట్ చేయకుండా మన లైఫ్ కి ఫ్యూచర్ గురించి ఆలోచించి దానికోసం యూటిలైజ్ చేసుకుంటూ పోయినాం అనుకో, అప్పుడు మన లైఫ్ అనేది ఒక బెస్ట్ పొజిషన్ లో ఉండే ఛాన్స్ ఉంటుంది. అది ఒక జస్ట్ ఎగ్జాంపుల్, రమ్య ఎగ్జాంపుల్ తీసుకున్నాం. కానీ నిజంగా మిగతా వాళ్ళందరూ ఈ 4 గంటలు రమ్యలాగా కష్టపడేటోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ చెప్పండి. మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నారు కదా, అందరు రాసుకున్నారు కదా. అందులో 4 గంటలు మీ లైఫ్ ఫ్యూచర్ కోసం యూటిలైజ్ చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒకసారి చేతులు లేపరి. 4 గంటలు కావచ్చు, ఆ గంట కంటే ఎక్కువ కావచ్చు. 1 2 3 4 5 6 7 యావరేజ్ ఒక 10 మెంబర్స్. ఇక్కడ ఒక 100 మంది అనుకుంటే 10 మంది ఉన్నాం. మరి మిగతా 90 మంది ఏం చేస్తున్నాం? మనకున్న టైం మిగతా 90 మంది ఏం చేస్తున్నాం? టైం పాస్. ఓకేనా? టైం పాస్. మనం టైం పాస్ చేసేది టైంని కాదు, లైఫ్ పాస్ చేస్తున్నాం. మనకు ఒక నిమిషం దొరికింది అంటే, ఒక గంట టైం దొరికింది అంటే, ఆ గంట టైంని మనం యూటిలైజ్ చేసుకుని ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని దానికోసం యూటిలైజ్ చేసుకుంటే నువ్వు లైఫ్ లో సెట్ అవుతావు. ఒక గంట టైం వేస్ట్ చేస్తున్నావు అంటే గంట టైం వేస్ట్ కాదు, గంట లైఫ్ వేస్ట్. ఇంతమందిలో ఓన్లీ 10 మంది మాత్రమే వాళ్ళు ఏం చేస్తున్నారని ఒక చిన్న క్లారిటీ ఉంది. మిగతా 90 మందికి క్లారిటీ లేదు. ఆ 10 మందిలో కూడా చాలా వరకు ఈ 2 గంటలు అనేది దాదాపు చాలా వరకు ఈ 10 మంది కూడా వేస్ట్ చేస్తున్నారు. ఆ 2 గంటల్ని కూడా మీ ఫ్యూచర్ గురించి ఆలోచించి దానికోసం మీరు యూటిలైజ్ చేసుకున్నారనుకో, అప్పుడు మనం నెక్స్ట్ లెవెల్ ఉంటాం. రీసెంట్ ఒక పర్సన్ చెస్ ఛాంపియన్ అండ్ వరల్డ్ ఛాంపియన్. ఎవరు? గుకేష్. గుకేష్ గురించి అందరూ తెలుసు కదా. గుకేష్ ఆ వరల్డ్ ఛాంపియన్ కావడానికి ఆయనకు దొరికినటువంటి టైంని ఏ రకంగా యూటిలైజ్ చేసుకున్నారో ఎవరైనా చెప్తారా? ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఎంతమంది వాడతారు? ఇన్స్టాగ్రామ్ వాడేవాళ్ళు చేతులేపురే అంటే మిగతా వాళ్ళు వాడట్లేరా? వాడట్లేరా? సరే, పేరెంట్స్ మీటింగ్ నెక్స్ట్ వీకే కదా. ఓకే, ఆ రోజు చెప్తాం ఎవరెవరు వాడుతున్నారు, ఎవరెవరు వాడట్లేదు అని చెప్పేసి. ఇప్పుడు హార్ట్ఫుల్ గా ఒకసారి ఓపెన్ అదే చేతులు ఒకటి ఒప్పుకొని హార్ట్ఫుల్ గా ఎంతమంది ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు? యూట్యూబ్ ఎంతమంది చూస్తారు? అందరూ చూస్తాం. టీవీ ఎంతమంది చూస్తారు? టీవీ అందరం చూస్తాం. ఫేస్బుక్ ఎంతమంది వాడతారు? ఫేస్బుక్ వాడరా? బతికిచ్చారు. స్నాప్చాట్ ఎంతమంది వాడతారు?
సూపర్, కంగ్రాచులేషన్స్. గుకేష్ కి ఇన్స్టాగ్రామ్ గానీ, స్నాప్చాట్ గానీ, యూట్యూబ్ గానీ ఇప్పటివరకు ఆయనకు తెలియదు. అవి ఉంటాయని, అకౌంట్స్ ఉంటాయని కూడా అతనికి తెలియదు. అంటే ఆయన ప్రతి సెకండ్ ని ఏ రకంగా యూటిలైజ్ చేసుకున్నాడో ఒకసారి ఆలోచించండి. ఆ రకంగా యూటిలైజ్ చేసుకున్నాడు కాబట్టి, అంత డెడికేషన్ తోటి చేసుకున్నాడు కాబట్టి ఈ రోజు వరల్డ్ ఛాంపియన్ అయ్యాడు. మనం ఏం చేస్తున్నాం, మనకు ఖాళీ టైం దొరికితే ఏం చేస్తున్నాం, ఫ్రెండ్స్ తో చిట్ చాట్ చేయడం, ముచ్చట్లు పెట్టడం, స్నాప్చాట్ లో ఫోటోలు దిగడం, ఫోటోస్ పబ్లిసిటీ చేసుకోవడం, రీల్స్ చేయడం, రీల్స్ చూడడం, రీల్స్ కి లైక్ కొట్టడం, టీవీ ముంగడ కూర్చొని సీరియల్ చూడటం. చూడరా సీరియల్? సరే, అవి అన్ని నెక్స్ట్ వీక్ చెప్తాం. మొత్తం ఎవరెవరు చూస్తారు, ఎవరెవరు చూడట్లేదు అన్ని చెప్తాం. ఓకే, మీకు దొరికే టైం ప్రతి సెకండ్ కూడా లైఫ్ కి ఎంతో ఇంపార్టెంట్. మనం ఎంత డెడికేషన్ తోటి మనం వర్క్ చేసుకుంటూ పోయినాం అనుకో, అంత బెస్ట్ పొజిషన్ లో ఉండే ఛాన్స్ ఉంటుంది. మీకు దొరికే సెకండ్ ని ప్రతి నిమిషాన్ని, అది నిమిషం కాదు లైఫ్, దాన్ని కరెక్ట్ యూటిలైజ్ చేసుకోండి. దానికి చిన్న ఒక స్టోరీ, లాస్ట్ టైం చెప్పిన స్టోరీ గుర్తుందా? లాస్ట్ టైం ఒక స్టోరీ చెప్పిన మీకు, అరుణిమ సిన్హా స్టోరీ చెప్పలేదా? ఓకే, ఇప్పుడు చెప్తున్నా. ఒక అమ్మాయి చిన్నప్పటి నుండి తనకు ఒక డ్రీమ్ ఉండేది, డిఫెన్స్ లో జాయిన్ కావాలని. డిఫెన్స్ లో జాయిన్ కావాలంటే ఏం చేయాలంటే, ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, రెండు కూడా బాగుండాలి. ఓకేనా? ఆ రెండు కూడా బాగుండాలంటే, ఎడ్యుకేషన్ బాగుండాలంటే బాగా చదవాలని చెప్పేసి క్లాసులో ఎప్పుడు కూడా టాప్ 3 లో ఉండేది. ఎప్పుడు కూడా టాప్ 3 కంటే తగ్గకపోయేది. అయితే టాప్ 1 కానీ, టాప్ 2 కానీ, టాప్ 3 కానీ ఆ లెవెల్లో ఉండేది. ఫిజికల్ ఫిట్నెస్ బాగుండాలని చెప్పేసి ఆ గేమ్స్ ఆడేది బాగా. ఆమె ప్రతి గేమ్ లో బాగా పార్టిసిపేట్ చేసేది. ఆమెకు వాలీబాల్ అనేది బాగా ఇష్టమైనటువంటి గేమ్. వాలీబాల్ నేషనల్ వాలీబాల్ ప్లేయర్. ఆమె ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఢిల్లీలో డిఫెన్స్ సెలెక్షన్ జరుగుతుందని చెప్పేసి ఆమె ఆమెను బయలుదేరి ఢిల్లీకి పోతా ఉంటది. పోయేటప్పుడు ట్రైన్ లో ఆమెను బయలుదేరి పోతుంది. వెళ్ళేటప్పుడు ఆమె ఏ ట్రైన్ లో అయితే పోతుందో ఆ ట్రైన్ ఒక పెద్ద ఫారెస్ట్ లోకి ఎంటర్ అవుతుంది. ఢిల్లీకి వెళ్లే రూట్ లో ఒక మధ్యప్రదేశ్ ఏరియాలో ఒక పెద్ద ఫారెస్ట్ ఉంటది. దాదాపు 40-50 నిమిషాలు ఆ ఫారెస్ట్ మధ్యలోకి వెళ్ళి ట్రైన్ పోతా ఉంటది. మామూలుగా డే టైంలోనే అక్కడ మనుషులు ఎవరు కనిపించారు. ఆమె పోయేటప్పుడు కూడా ఆ ట్రైన్ కూడా ఆ ఫారెస్ట్ లోకి ఎంటర్ అవుతుంది. అది అర్ధరాత్రి 12:30కి అడవిలోకి పోయినాక సడన్ గా ఒక 5-6 దొంగలు ఆ ట్రైన్ లోకి, రన్నింగ్ ట్రైన్ లోకి ఎక్కి ఆమె ఉన్న బోగిలోకి ఎక్కుతారు. ఎక్కి అక్కడ ఉన్న అందరి దగ్గర ఉండి గోల్డ్, మనీ మొత్తం అన్ని లాగేసుకొని అందరిని కొట్టుకుంటా గోల్డ్ మనీ మొత్తం లాగేసుకుంటా లాస్ట్ ఈమె దగ్గరికి వచ్చేసరికి ఈమె మెడలో ఒకటి గోల్డ్ చైన్ ఉంటుంది. వాళ్ళ అమ్మ గిఫ్ట్ ఇచ్చినటువంటి గోల్డ్ చైన్ ఉంటుంది. ఆ గోల్డ్ చైన్ ఇవ్వమని చెప్పేసి ఆమె దగ్గరికి వచ్చి లాక్కోవడానికి ట్రై చేస్తే ఆమె ఆ గోల్డ్ చైన్ వాళ్ళకి ఇవ్వకుండా రిటర్న్ వాళ్ళతో ఫైట్ చేయాలని చూస్తుంది. ఎందుకంటే డిఫెన్స్ లో జాయిన్ కావాలని చూస్తుంది కదా, ఫిజికల్ ఫిట్నెస్ అంతా బాగుంది కాబట్టి నేను వాళ్ళని కొట్టలేను అని చెప్పేసి వాళ్ళతో ఫైట్ చేయాలని చూస్తుంది. కానీ వాళ్ళు ఉన్నది 5-6, ఈమెన్నది ఒక ఆమె. ఒక 100-120 రన్నింగ్ స్పీడ్ ట్రైన్ లోకి వాళ్ళు ఎక్కిరంటే వాళ్ళు ఇంకెంత పవర్ఫుల్ ఉంటారో ఒకసారి ఆలోచించండి. మళ్ళీ వాళ్ళు ఉన్నది 5-6, ఉన్నది ఒక ఆమె. వాళ్ళు ఆమెను కొట్టి గోల్డ్ చైన్ లాక్కొని కాళ్ళు చేతులు బట్టి ట్రైన్లోకి వెళ్ళి బయటికి సిరిగొట్టారు. ఆ ట్రైన్లోకి వెళ్ళి బయటికి సిరిగొట్టగానే ఆమెను ట్రైన్లోకి వెళ్ళి ఏ సైడ్ అయితే బయటికి సిరిగొట్టిరో ఆ సైడ్ వేరే ఇంకో పట్టాల మీదకి ఇంకో ట్రైన్ పోతా ఉంటుంది. ఈ ట్రైన్లోకి వెళ్ళి ఈసిరి కొడితే పోయి ఆ ట్రైన్ గుద్దుకొని భుజం ఇరిగిపోతుంది, కాలు ఇరిగిపోతుంది, వెన్నుపూసకు 3 ప్లేస్లలో ఫ్రాక్చర్ అవుతుంది. ఇంకో కాళ్ళు రైట్ లెగ్ పోయి ఆ ట్రైన్ ఇంకోటి పోతుంది కదా, ఆ ట్రైన్ కింద కాలు పడేసరికి కాలు 2 వక్కలుగా కట్ అయిపోతుంది. అర్ధరాత్రి 12:30కి అడవిలో జరిగిన ఇన్సిడెంట్. ఆమె ఎంత మొత్తుకున్నాను కాపాడు ఎంత మొత్తుకున్నా అని ఆమె అడుగులు ఎవ్వలకి ఇంకే. మామూలుగా డే టైంలోనే అడవిలోకి ఎవరు మనుషులు రారు, అలాంటిది అర్ధరాత్రి 12:30కు ఎంత మొత్తుకున్నా ఎవరికైనా వినిపించినా రాలేని సిచ్యువేషన్. అలా తెల్లని దాకా దాదాపు 49 ట్రైన్స్ పోతాయి. పోనీ ఆమె కాపాడుకునే సిచ్యువేషన్ ఏమైనా ఉంటుందా అంటే 2 కాళ్ళు ఇరిగిపోయినాయి, ఒక కాలు మొత్తానికి ఎక్కట్ అయిపోయింది, భుజం ఇరిగిపోయింది, వెన్నుపూస దెబ్బతిన్నది, ఎటు కూడా పక్క కూడా కదలలేని సిచ్యువేషన్. ఆమె ఇప్పుడు ఒకటే అనుకుంటే నేను బతకాలి, నేను బతికితే చాలనుకుంటే
అట్లా తెల్లవారుజామున అడవిలోకి వచ్చిన వాళ్ళు కొందరు చూసి అక్కడ పట్టాల మధ్యలో ఏదో బాడీ పడిపోయిందని చెప్పేసి వచ్చి చూసి ఆమెను తీసుకుపోయి అక్కడ దగ్గర ఉన్నటువంటి ఒక టౌన్ తీసుకెళ్లి అక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేస్తే ఆమె బతికే ఛాన్స్ లేదు, ఆమె ఆ పడికి స్పృహ ఉండదు. ఒకవేళ ట్రీట్మెంట్ చేస్తే బతుకుదేమో చూద్దాం, అది జస్ట్ ట్రయల్ మాత్రమే అని చెప్పేసి ట్రీట్మెంట్ చేయడానికి రెడీ అవుతారు. కానీ ఆమెకు బ్లడ్ ఎక్కిద్దామంటే ఆ ఊళ్ళో కనీసం బ్లడ్ బ్యాంక్ కూడా లేకపోతే అక్కడున్న డాక్టర్ నర్స్ వాళ్ళు సెరపీ యూనిట్ రక్తాన్ని తీసి ఆమెకి ఎక్కిస్తారు. ఎక్కించి మళ్ళీ ఆమెది అడ్రస్ కనుక్కొని వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి ఆమెను తీసుకుపోయి ఒక పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేసిన తర్వాత కొన్ని రోజులకు ఆమె స్పృహలోకి వస్తుంది. స్పృహలోకి వచ్చి చూసుకునేసరికి ఒక కాలు సర్జరీ అయి ఉంటుంది, ఒక కాలు మొత్తానికి తీసేసి ఉంటుంది, వెన్నుపూసకి సర్జరీ అయి ఉంటుంది, భుజానికి సర్జరీ అయి ఉంటుంది, అన్ని రాళ్ళేసి ఉంటాయి. ఆమె డిఫెన్స్ లో జాయిన్ అయ్యే ఛాన్స్ లేదు. దాంతో ఆమె మస్తు ఏడుస్తుంది, బాధపడుతుంది. నా డ్రీమ్ అంతా అది అయిపోయిందని చెప్పేసి మస్తు బాధపడ్డ తర్వాత అసలు తనకు జరిగిన ఇన్సిడెంట్ పేపర్ల మీడియాలో ఏమొచ్చిందో చూసుకుందాం అని చెప్పేసి ఆ పేపర్లు అన్ని తెప్పించుకుని చూసారు. కానీ ఏముంటే తెలుసా, ఆమె టికెట్ తీసుకోకుండా ట్రైన్ ఎక్కినందుకు టీసీ వచ్చి టికెట్ అడుగుతాడని భయపడి ట్రైన్లోకి వెళ్ళి దూకి సూసైడ్ చేసుకోవాలని చూసిందని చెప్పేసి పేపర్లలో ఉంటుంది. అసలు జరిగిన ఇన్సిడెంట్ ఏంటి, గోల్డ్ చైన్ ఇయ్యనందుకు దొంగలు ఆమె ట్రైన్లోకి వెళ్ళి బయటికి సిరిగొట్టారు. కానీ పేపర్లలో ఏమొచ్చింది, టికెట్ తీసుకున్నందుకు టీసీ వచ్చి టికెట్ అడుగుతాడు భయపడి ట్రైన్లోకి వెళ్ళి దూకి సూసైడ్ చేసుకోవాలని చూసిందని చెప్పేసి ఆ పేపర్లలో వస్తుంది. చిన్ని ఏ న్యూస్ చూడడానికి నేను బతికింది అని చెప్పేసి మస్తు ఏడ్చి బాధపడి నా గురించి ఏ మీడియాలో ఏ పేపర్లలో తప్పుడు న్యూస్ వచ్చిందో ఆ పేపర్ వల్ల మీడియా వల్ల మొత్తం నా కాళ్ళ దగ్గర రావాలి. నా కాళ్ళ దగ్గరికి రావాలంటే ఆ ప్రెస్ మీట్ పెట్టి నేను చెప్తా అంటే వస్తారు, వాళ్ళు రారు. వాళ్ళందరూ మన కాళ్ళ దగ్గర రావాలి. కాళ్ళ దగ్గర రావాలంటే ఏం చేయాలి, ఒక గొప్ప పొజిషన్కి వెళ్ళాలి. నేను ఒక బెస్ట్ పొజిషన్ ఉంటే అప్పుడు నా కాళ్ళ దగ్గరికి మీడియా మొత్తం వస్తుంది, అప్పుడు నేను ఏం చెప్తే అది వింటాయని చెప్పేసి అప్పుడు ఆమె డిసైడ్ అయ్యి ఒక ట్రైనర్ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుదామని చెప్పేసి బయలుదేరిపోతాయి. మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడానికి ట్రైనింగ్ తీసుకుంటాయి. ఒక కాలు లేదు, ప్లాస్టిక్ కాలు పెట్టుకుని ఇంకో కాలుకి సర్జరీ అయి రాళ్ళేసి ఉన్నాయి, భుజానికి సర్జరీ అయి రాళ్ళేసి ఉన్నాయి, వెన్నుపూసకి రాళ్ళేసి ఉన్నాయి. అలాంటి పర్సన్ మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుదామని చెప్పేసి బయలుదేరిపోతాయి. మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలంటే దాదాపు 40 నుండి 60 రోజుల టైం పడుతుంది పైకి రీచ్ కావాలంటే. ఎందుకంటే పైకి వెళ్ళే కొద్ది టెంపరేచర్ లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది, ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది. పైకి వెళ్ళే కొద్ది కంప్లీట్ -డిగ్రీలు, దానికి స్పెషల్ డ్రెస్సెస్ స్పెషల్ షూ వేసుకుని పోవాలి. అండ్ వాళ్ళ సిలిండర్ వాళ్ళే ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని పోవాలి. వాళ్ళ సిలిండర్ కావచ్చు, వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, వాళ్ళే మోసుకొని పోవాలి. ఎవరు కూడా వాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళు రోడ్డు చూపెట్టడానికి తప్ప వాళ్ళ వస్తువులు మోయడానికి ఎవరు రారు. అలాంటి సిచ్యువేషన్ లో ఉండి కూడా కాలు లేకపోయినా ప్లాస్టిక్ కాలు పెట్టుకొని ఇంకో కాలుకి సర్జరీ అయ్యి భుజానికి సర్జరీ అయ్యి వెన్నుపూస సర్జరీ అయిన క్యాండిడేట్ మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుదామని చెప్పేసి బయలుదేరిపోతాయి. 40 నుండి 60 రోజులు ఎందుకు పడతాయి అంటే పైన అక్కడ వెదర్ ని మనం అడాప్ట్ చేసుకోవాలంటే రోజు కొంచెం దూరం పైకి వెళ్ళి అక్కడ కాసేపు స్పెండ్ చేసి మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ నెక్స్ట్ రోజు ఇంకా కొంచెం పైకి వెళ్ళి అక్కడ కాసేపు స్పెండ్ చేసి మళ్ళీ కిందికి రావడం, అట్లా దాదాపు 40 నుండి 60 రోజుల టైం పడుతుంది. ఇంకొక హైలైట్ ఏంటంటే సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే వెదర్ సపోర్ట్ చేసేది. ఇది లాస్ట్ పాయింట్ కి ఎడ్జ్ పాయింట్ ఏదైతే ఉందో మౌంట్ ఎవరెస్ట్ శిఖరం మీద ఆ పాయింట్ కి రీచ్ కావాలంటే సంవత్సరంలో ఓన్లీ ఒక్క రోజు వెదర్ సపోర్ట్ చేస్తుంది. ఆ రోజు కనుక అక్కడికి రీచ్ కాకపోతే మళ్ళీ సంవత్సరం వరకు పోయే ఛాన్స్ లేదు. అట్లా ఈమె 40-60 రోజులు ట్రావెల్ చేసి అక్కడి వరకు దగ్గర వరకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత లాస్ట్ ఫైనల్ రోజు పైకి వెళ్దామని చెప్పేసి అక్కడ రెడీ లాస్ట్ రోజు ఫైనల్ స్టేజ్ ఏదైతే ఉందో అక్కడికి బయలుదేరేటప్పుడు చెక్ చేసుకునేసరికి వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ మొత్తం చెక్ చేసుకునేసరికి ఏమైతుందంటే ఆమె దగ్గర ఉన్నటువంటి సిలిండర్లు ఆక్సిజన్ అయిపోవడానికి వస్తుంది. ఆమె ఉన్న ప్లేస్ నుండి రిటర్న్ కిందికి వెళ్ళిపోతే ఆక్సిజన్ సరిపోతే ఆమె బతికి రావచ్చు, లేదా పైకి వెళ్తే పై వరకు లాస్ట్ పాయింట్ వరకు వెళ్ళొచ్చు, రిటర్న్ కొద్ది దూరం మాత్రమే రావచ్చు, మళ్ళీ కింది వరకు వచ్చే ఛాన్స్ లేదు. పైకి వెళ్ళి కిందికి కొద్ది దూరం రాగానే మొత్తం అయిపోయే ఛాన్స్ ఉంది. సో లేదంటే ఆమె ఉన్న ప్లేస్ నుండి రిటర్న్ వెళ్ళిపోతే ఏం కాదు. వాళ్ళ టీం అందరు కూడా ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రావచ్చు, రిటర్న్ వెళ్ళిపోదాం అంటే లేదు నేను పైకి పోవాలి ఖచ్చితంగా పోవాలంటే అరే పిచ్చిదానో పైకి పోతే చచ్చిపోతావు అంటే ఎప్పుడైతే నా గురించి మీడియాలో తప్పు న్యూస్ వచ్చిందో అప్పుడే నేను చచ్చిపోయినా. సో నేను ఖచ్చితంగా ఈరోజు పైకి వెళ్ళాలి, ఇండియా ఫ్లాగ్ పట్టుకుని నేను ఆడ ఫోటో దిగాలి, అప్పుడే నేను కిందికి రావాలంటే పైకి పోతే కిందికి రాలేమంటే అవును నాకు తెలుసు పైకి వెళ్తే నేను ఎట్లా కిందికి రాలేను, బట్ పై వరకు అయితే పోవడానికి ఛాన్స్ ఉంది కదా.
పై వరకు వెళ్తా, ఇండియా ఫ్లాగ్ పట్టుకొని ఫోటో దిగుతా, కిందికి రిటర్న్ కొద్ది దూరం రాగానే నేను ఎట్లా చనిపోతా, నా బాడీ అక్కడే వదిలేసి రండి. మామూలుగా మౌంట్ ఎవరెస్ట్ శిఖరం మీద ఎవరైనా చనిపోతే ఆ బాడీస్ కిందికి తీసుకురారు, అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు, ఆ బాడీస్ అక్కడే వదిలేసి వస్తారు. సో నా బాడీ కూడా అక్కడే వదిలేసి రండి. ఆ ఫోటో కిందికి తీసుకొచ్చి మీడియా వాళ్ళకి చూపెట్టి ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ రోజు నేను ట్రైన్లోకి వెళ్ళి దూకి సూసైడ్ చేసుకోలేదు, దొంగలు గోల్డ్ చైన్ ఇయ్యనందుకు నన్ను ట్రైన్లోకి వెళ్ళి బయటకి ఇసిరి కొట్టిన విషయాన్ని పేపర్ వాళ్ళకు, మీడియా వాళ్ళకి తెలిసి వాళ్ళకి చెప్పండి, నా ఫోటో చూపెట్టి అని చెప్పేసి అన్న తర్వాత, సరే నువ్వు ఎంత చెప్పినా వినొప్పా అని చెప్పేసి పైకి వెళ్తారు. పైకి వెళ్ళి ఇండియా ఫ్లాగ్ పట్టుకొని ఫోటో దిగుతారు. ఫోటో దిగిన తర్వాత రిటర్న్ పోదాం అంటే ఒక వీడియో తీసుకుంటాడు. సరైన ఒక 5 నిమిషాల వీడియో తీస్తారు. వీడియో తీసుకొని ఫొటోస్ తీసుకొని కిందికి రిటర్న్ కొద్ది దూరం రాగానే ఆమె సిలిండర్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ మొత్తం అయిపోతుంది. ఆక్సిజన్ మొత్తం అయిపోయి ఊపిరాడక స్పృహ తప్పి కింద పడిపోతుంది. ఆ టైంలో ఒక బ్రిటిష్ క్లైంబరు పైకి వెళ్దామని చెప్పేసి ఆ ప్లేస్ వరకు వచ్చేసరికి, పైన ఒక్కరోజు వెదర్ సపోర్ట్ చేస్తానని చెప్తున్నావు కదా, అతను ఆ ప్లేస్ కి వచ్చేసరికి పైన వెదర్ సపోర్ట్ చేసే టైం అయిపోతుంది. అతను అక్కడ నుండి పైకి వెళ్ళలేని సిచ్యువేషన్, కిందికి రిటర్న్ వెళ్ళిపోతా ఉంటే ఆయన ఎందుకైనా బెటర్ అని చెప్పేసి పైకి పోయి కిందికి రావడం కోసం తీసుకొచ్చుకున్నట్టు ఒక సిలిండర్, ఎక్స్ట్రా ఆక్సిజన్ సిలిండర్ తీసుకొస్తే, ఆ సిలిండర్ మళ్ళీ పైకి వెళ్తలేను కదా అని చెప్పేసి ఆ ఎక్స్ట్రా సిలిండర్ మళ్ళీ ఇవ్వడం అయ్యాలని చెప్పేసి ఆ సిలిండర్ అక్కడ పడేస్తే, ఆ సిలిండర్ వాళ్ళ టీం కు దొరికి ఆ టీము ఆ సిలిండర్ తీసుకొచ్చి ఆమెకు పెడితే ఆ సిలిండర్ పెట్టుకుని ఆమె బతికి బయటకు వచ్చింది. ఆమె పేరు అరుణిమ సిన్హా. అరుణిమ సిన్హా. ఓకే, ఇప్పుడు అసలు ఈ స్టోరీకి మనం చెప్పుకున్న ఇప్పటి వరకు డిస్కషన్ చేసిన దానికి ఏమన్నా సంబంధం ఉందా? ఉంది. ఏంటిదంటే ఆమెను ట్రైన్లకి వెళ్ళి బయటికి ఇసిరి కొట్టింది 2011 ఏప్రిల్ 11. ఏప్రిల్ 11, 2011. ఆమె మౌంట్ ఎవరెస్ట్ శిఖరం మీద ఇండియా ఫ్లాగ్ పట్టుకుని ఫోటో దిగింది ఎప్పుడు అంటే 2013 మే 21. మే 21, 2013. ఈ మధ్యలో ఉన్నటువంటి టైం ఎంత? 2011 ఏప్రిల్ 11, 2013 మే 21. మధ్యలో ఉన్నటువంటి టోటల్ టైం ఎంత? 2 సంవత్సరాల 1 నెల 10 రోజులు కదా. ఇక నాకు చిన్న డౌట్ ఏంటంటే, ఒక లెగ్ మొత్తానికే కట్ అయిపోయింది, ఇంకో కాలు ఫ్రాక్చర్ అయింది, భుజం ఫ్రాక్చర్ అయింది, వెన్నుపూస ఫ్రాక్చర్ అయింది, వీటన్నిటికీ సర్జరీ అయింది. ఓకేనా. అర్ధరాత్రి 12:30కు ఆమెను ట్రైన్లోకి వెళ్ళి బయటికి ఇసిరిగొట్టరు. ప్రొద్దున 9-10 గంటల టైంలో అక్కడికి అడవిలోకి వచ్చిన వాళ్ళు కొందరు చూసి ఆమెను హాస్పిటల్ తీసుకుపోయారు. ఓకే, అప్పటి వరకు ఆమెకు ఎలాంటి ట్రీట్మెంట్ లేదు. మిడ్ నైట్ ఆమె బ్లడ్ అంతా పోయింది. ఇంకా హైలైట్ ఏంటంటే ఆ రక్తపు స్మెల్ కి ఎలుకలు, పందికొక్కులు వచ్చి గరుపుతా ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్న పర్సన్ ట్రీట్మెంట్ చేసుకొని ఆమె పనులు ఆమె చేసుకోవడానికి బట్టి మినిమం టైం ఎంత పడుతుంది? ఫోర్ 1 year, కొందరు 1 year అంటున్నారు, కొందరు 4-5 years, కొందరు 4-5 months. ఆవరేజ్ ఒక 6 months అనుకోవచ్చు కదా. మినిమం 6 నెలలు అయితే ఖచ్చితంగా పట్టే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. మినిమం 6 నెలలు అంటే ఒక ½ year. ఓకేనా. 2 సంవత్సరాలకెళ్ళి ఒక ½ year తీసేస్తే మిగిలిన టైం ఎంత? 1.5 సంవత్సరం. ఒక 1.5 సంవత్సరం కాలంలోనే ఒక పర్సన్ కాలు లేకుండా ప్లాస్టిక్ కాలు పెట్టుకొని, ఇంకో కాలు ఇరిగిపోయి, ఇంకో భుజం ఇరిగిపోయి, వెన్నుపూసకు ఇవన్నిటికీ సర్జరీ వేసుకొని రాళ్ళేసుకున్నటువంటి ఒక పర్సన్ 1.5 సంవత్సరం కాలంలోనే మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కగలిగింది అంటే ఆమెకు దొరికిన ప్రతి సెకండ్ ని, ప్రతి నిమిషాన్ని ఎంత యూటిలైజ్ చేసుకుంటుంది, ఏ రకంగా యూటిలైజ్ చేసుకుంటుంది ఒక్కసారి ఆలోచించండి. 1 సంవత్సరం కాలంలోనే కాలిరిగిపోయిన పర్సన్ 1 సంవత్సరం కాలంలోనే మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కితే అన్ని మంచిగా ఉన్న మనం ఈ 10 సంవత్సరాలలో ఇంకెన్ని వండర్స్ చేయొచ్చు? ఒక్కసారి థింక్ చేయండి మీరే. మనకు ఉన్న టైం ఎంత? ఇంకా 10 సంవత్సరాలు. ఓకేనా. 1 సంవత్సరం కాలంలోనే ఆమె మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కింది అంటే
ఫస్ట్ ఆమె లైఫ్ నుండి మనం ఏమేమి నేర్చుకోవచ్చు? నెవర్ గివ్ అప్. ఫస్ట్ ధైర్యం. ఆమె అంత ధైర్యంగా ఉంది కాబట్టి ఆ రోజు ఆ దొంగలతో ఫైట్ చేయాలని చూసింది. ఈ రోజు మనం ఆమె గురించి మాట్లాడుకుంటున్నాం.